ధ్యాన జగత్ ఈ జూమ్ నిర్వాహకులు సుధాకర్ సారు, రాధాకృష్ణ సారు, దీనికోసం వర్క్ చేస్తున్న వాళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మరియు మనందరి గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మరియు స్వర్ణమాల పత్రిజీకి నా యొక్క ప్రణామాలు. మరి ఒక్కసారి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారం. మన గురువు గారు మనకి ఎంతో విస్తారమైనటువంటి జ్ఞానాన్ని అందించి ఉన్నారు. ముఖ్యంగా లాక్డౌన్ పీరియడ్లో పిఎంసి ద్వారా మనకి ఎన్నో అద్భుతమైనటువంటి జ్ఞాన సందేశాలను ఇచ్చి ఉన్నారు. మరి సార్ మనకు అందించిన జ్ఞానం నుండి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి టాపిక్, ధర్మదేవత అంటే ఎవరు, సృష్టికి ధర్మానికి గల సంబంధం ఏమిటి, ధర్మదేవత అని మనము విని ఉన్నాము, కానీ ఆ ధర్మదేవత గురించి సార్ చెప్పేవరకు మనకేమీ తెలియదు. నాకైతే తెలియదు. సార్ సందేశము ఫస్ట్ టైం విన్నప్పుడు నాకు అనిపించింది, ఓ ఇంత ఉందా ధర్మదేవత అంటే, ఇందులో అర్థము, దీనికి సంబంధించినటువంటి సమాచారము అని ఆశ్చర్యపోయాను నేను. మరి ముందుగా ధర్మదేవత గురించి తెలుసుకునే ముందు మనకిక్కడ ధర్మము అనే పదము కూడా ఉంది కాబట్టి ధర్మం అంటే ఏంటో మరి నిన్నటి రోజు అరుణజ్యోతి మేడం గారు కూడా చక్కగా దీనికి సంబంధించిన కాస్త ఇంట్రొడక్షన్లోనే ఇచ్చారు వివరణ అంతా కూడా ఎంతో చక్కగా. సో మరి అందరూ లంకనాలు ఫాలో అవుతున్నారా? పరమ ఔషధం, పరమ పరమ ఔషధం, పరమ 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 ఔషధం. ఉపవాసము పరమౌషధం, మౌనం పరమ పరమ ఔషధం, ధ్యానం పరమ 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 ఔషధం. డోస్ చెప్పారా మరి మేడం? ఏ డోస్లో తీసుకోవాలో? ఉపవాసం వారానికి ఒక రోజు, మౌనం వారానికి ఒక రోజు, ధ్యానం మాత్రము డైలీ 3 doses, మినిమం 2 days, ఇంకా కనీసం ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము శరీరానికి ఆహారం ఎలా పెడతాము అలాగా మరి శ్వాస మీద ధ్యాస కూడా పెట్టినప్పుడు ఆ ఆహారంతో పాటు శ్వాస రూపంలో విశ్వంలో ఉన్నటువంటి ఆ విశ్వమయ ప్రాణశక్తి అధిక మొత్తంలో మనకు వస్తుంది. అది ఒక సంజీవని, అదే అమృత ఆహారము. అందువల్లనే మునులు ఋషులు ఏ విధమైన ఆహారం తీసుకోకున్నా కూడా వేల సంవత్సరాలు ఎంతో ఆరోగ్యంగా జీవించారు. మరి అలాంటి అద్భుతమైనటువంటి ఔషధాన్ని మన గురువు గారు మనకు అందించారు. మనం సేవిస్తూ అందరికీ దాని గురించి ఎరుకపరచడమే మన పని. మరి ఈరోజు ధర్మదేవత అంటే ఎవరిలో మరి ముందుగా ధర్మం అంటే ఏమిటి? షడ్ దర్శనాల్లో ఒకటైనటువంటి వైశేషికంలో ఏం చెప్తారంటే, యతోభ్యుదయ నిశ్రేయస సిద్ధి సధర్మః. అంటే దేని వల్లనైతే మనకు ఇహంలో ప్రగతి, పరంలో పురోగతి కలుగుతుందో దానిని ధర్మం అంటారు. ఇహము, పరము. ఇహము అంటే ఇప్పుడు జీవిస్తున్న భౌతిక జీవితము. పరము అంటే మన ఆత్మ యొక్క ప్రయాణంలో తర్వాత మజిలీ అన్నమాట. మన యొక్క పరలోక యాత్ర. మనకొక ఇహం ఒక్కటే తెలుసు, మనకి పరమేమీ తెలియదు. ఎవరో తాడై ఉన్న వాళ్ళు కొద్దిగా తెలుసుకున్నారేమో మరి. ధర్మం అంటే మన యొక్క కర్తవ్యము, మన యొక్క బాధ్యత, మనము చెయ్యవలసిన పని. అలాగే మనము చెయ్యకూడనివి చెయ్యకుండా ఉండడము. చెయ్యవలసినవి చేయడం ఎంత ముఖ్యమో, చెయ్యకూడనివి చెయ్యకుండా ఉండాలి.
మరి అదే ధర్మం అన్నమాట. మరి ధర్మదేవత అంటే ఎవరు? ధర్మము తెలిసిన వాళ్ళందరినీ కలిపి ధర్మదేవత అని చెప్తారు. ధర్మదేవత అంటే సృష్టి యొక్క ప్రభుత్వము. మనకి స్టేట్ గవర్నమెంట్ తెలుసు, సెంట్రల్ గవర్నమెంట్ తెలుసు, ఇంకా ఐక్యరాజ్య సమితి తెలుసు. కానీ సృష్టికి కూడా ఒక ప్రభుత్వం ఉంటుంది. ఒక యంత్రాంగం ఉంటుంది. మరి అదేం పనిచేస్తుంది అంటే, ఈ భూమి మీద ధర్మాన్ని పరిరక్షిస్తుంది. ధర్మాన్ని నిలబెడుతుంది. మరి దానికే ఇంకా కొన్ని పర్యాయ పదాలున్నాయన్నమాట. ఈ మధ్య కాలంలో మనం వింటున్నాము శంబల అని. సో, సత్యలోకము, ధర్మము అంటే ప్రభుత్వము, సృష్టి యొక్క ప్రభుత్వం ఎక్కడ ఉంటుంది అంటే సత్యలోకంలో ఉంటుంది. మనందరి పూర్ణాత్మలు. మనము ఈ శరీరంలో ఆత్మరూపంలో ఉన్నాము. అయితే ఈ ఆత్మకి మూలమైనటువంటి ఆత్మ ఎక్కడుంది? మన పూర్ణ ఆత్మ ఎక్కడుంది అంటే సత్యలోకంలో ఉంది. ఇంకా దీనినే వైట్ బ్రదర్‌హుడ్ అంటాము. శంబాల అంటాము. ఇది సృష్టి యొక్క ప్రభుత్వము, గవర్నమెంటు. మరి ఆ సృష్టి యొక్క ప్రభుత్వానికి, ఆ ధర్మదేవతకి ఎంత ఓర్పు, సహనము అంటే కన్న తల్లి లాంటిదన్నమాట. మనము తప్పులు చేసినా, పాపాలు చేసినా వెంటనే శిక్షించదు, శిక్షణనివ్వదు. ఓర్పుతో, సహనంతో ఉండి ఒక లిమిట్ దాటే వరకి కూడా మనల్ని వదిలేస్తుందన్నమాట. ఇక ఎప్పుడైతే మన లిమిట్స్ మనం క్రాస్ అయితామో అప్పుడు తన యొక్క కాలు పెడుతుంది, ఉక్కు పాదాన్ని మోపుతుంది, ఎనఫ్ అంటుంది. ఇంకా నువ్వు ఈ గీత దాటి ముందుకు వెళ్ళడానికి వీలు లేదు అని చెప్పేసి అప్పుడు మనకి శిక్షణనిస్తుంది. మనల్ని సరిచేస్తుంది, సవరిస్తుంది. అధర్మంలో ఉన్న మనల్ని ధర్మవర్తనులుగా తయారు చేస్తుంది మరి ధర్మదేవత. ఎంత గొప్పది చూడండి మరి ధర్మదేవత. మనకి ధర్మం అంటే ఏంటో తెలియదు. మరి దీనికి సంబంధించి మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఒక చక్కటి 2 శ్లోకాల ద్వారా ధర్మదేవత గురించి మనకి తెలియజేస్తారన్నమాట. అవేంటో చూద్దాం ఇప్పుడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే సంభవామి యుగే యుగే. ఎన్నోసార్లు వినియున్నాము మనం అందరము ఈ శ్లోకాన్ని. కానీ వినడం వరకే. కానీ దాని అర్థాన్ని, అంతరార్థాన్ని తెలుసుకొని భగవాన్ ఎందుకు చెప్పారిది ఆలోచించలేదు మనము. పరిత్రాణాయ సాధూనాం అంటే శిష్టులను రక్షించడానికి, వినాశాయ చ దుష్కృతాం అంటే దుష్టులను శిక్షించడానికి, ధర్మ సంస్థాపనార్థాయ ధర్మాన్ని స్థాపించడాని కోసము ఏం చేస్తాడంట, సంభవామి యుగే యుగే నేను మళ్ళీ మళ్ళీ వస్తాను అని చెప్తున్నాడు. ప్రతి యుగంలోనూ వస్తాను అని చెప్పి ఎవరు చెప్తున్నారు? శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు. శ్రీకృష్ణ పరమాత్మ ఎవరు మరి? ధర్మదేవత. ఎవరైతే విశ్వ కళ్యాణం కోసం భూమి మీదికి జన్మలు తీసుకొని వచ్చారో, అందరి కోసం పని చేశారో వాళ్ళందరూ కూడా సత్యలోక వాసులే. అందరూ కూడా ధర్మదేవత కిందికే వస్తారు. మరి
నిండు సభలో ద్రౌపదికి మానభంగం జరిగేటువంటి సమయంలో మరి అప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చేస్తాడు? తనకి చీరలందించి తనకి రక్షణ కల్పిస్తాడు. అంటే ద్రౌపది చేసుకున్నటువంటి ధర్మమే ద్రౌపదిని రక్షించింది అక్కడ. ఎవరైతే ధర్మంలో ఉంటారో వాళ్ళకి రక్షణ ఉంటుంది. అయ్యో! నన్నెవరు రక్షిస్తారు? నేనింత మంచిగా ఉన్నా నాకు కష్టాలు తప్పడం లేదు, బాధలు తప్పడం లేదు అని విచారించొద్దు. ఎట్టి పరిస్థితుల్లోనైనా మనము ధర్మాన్ని తప్పకుండా ఆచరిస్తూ ఉండాలి. ఉన్నప్పుడు మనకి రక్షణ అనేది తప్పకుండా ఉంటుంది. ఎందుకంటే మనం చేసుకునే ధర్మమే మనల్ని రక్షిస్తుంది. ధర్మం ఎక్కడో బయట నుండి రాదు. మన కర్మలే. మనం చేసే కర్మలే, మనం మాట్లాడే మాటలే, మన జీవితమే మనకి ఆ ధర్మాన్ని సృష్టిస్తుంది. మరి ఇంకొక ఉదాహరణ చూద్దామండి. గజేంద్రుడు మొసలి చేత చిక్కి నారాయణ, నారాయణ అని ఆర్తనాదాలు చేసినప్పుడు మరి నారాయణుడు అక్కడెక్కడో వైకుంఠంలో ఉంటాడు. అయినా కూడా వెంటనే వచ్చేస్తాడు. వచ్చేసి గజేంద్రుడిని రక్షించాడు. మరి గజేంద్రుడు ఈ రక్షణ ఎందుకు లభించింది? అంటే గజేంద్రుడు కూడా ధర్మపరాయణుడు కాబట్టే ఆయనకు రక్షణ అందింది. వెంటనే ఎందుకొచ్చారు? ఆయన సృష్టికర్త. సృష్టి కార్యకలాపాల్లో మునిగి ఉండేవాడు నారాయణుడు. మరి అలాంటి నారాయణుడు పరుగు పరుగునొచ్చి గజేంద్రుడిని రక్షించాడంటే మనకి రక్షణ ఉండదా అండి? ఉంటుంది కదా! మరి మనకెందుకు భయం? భయపడాల్సిన పని లేదు. కానీ నేను ధర్మంలో ఉన్నానా లేదా? అసలు ధర్మం అంటే ఏంటి? ఇది మనమెప్పుడు మనకి మనం చెక్ చేసుకోవాలి. మరి ఇంకొక శ్లోకం కూడా మనకి ఈ ధర్మదేవత గురించి తెలియజేస్తుందన్నమాట. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. యదా యదా హి అంటే ఎప్పుడెప్పుడైతే ధర్మస్య ధర్మానికి గ్లానిర్భవతి అంటే కీడు వాటిల్లుతుందో అభ్యుత్థానం అధర్మస్య మరి అప్పుడప్పుడంతా కూడా మళ్ళీ నన్ను నేను సృష్టించుకుంటాను అని మళ్ళీ ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మనకి తెలియజేస్తూ ఉన్నారు. అంటే భగవద్గీత చదివితే కానీ మనకి తెలియదు. ఒక మనిషిగా జన్మను తీసుకున్న మనము ఎలా జీవించాలి? ఎలా జీవించకూడదు? అలాగే మనకి ఆ భగవంతుడంటే ఎవరు? ఎలా ఉంటాడు? ఆయన చేసే పనేంటి? భగవంతుడు మరి ఎక్కడున్నాడు? ఎలా ఉంటాడు? ఈ సత్యాలు, ఈ జ్ఞానం అంతా కూడా భగవద్గీతలో మరియు ఉత్తర గీతలో పుష్కలంగా ఉంది. నిజంగా దేవుడు నన్ను పూజించండి చాలు. నేనే మీకంతా చూసుకుంటాను అని చెప్పి ఉన్నట్టయితే ఈ పురాణాలెందుకొస్తాయి? వేదాలెందుకొస్తాయి? ఉపనిషత్తులెందుకొస్తాయి చెప్పండి? ఈ భగవద్గీత ఎందుకొస్తుంది మరి? ద్వాపర యుగం నాటి భగవద్గీత ఇప్పటి వరకు మరి మనము ఫాలో అవుతున్నామంటే జ్ఞానము ప్రతి ఒక్కరికి కావలసింది జ్ఞానము. జ్ఞాని కావాల్సిందే. జ్ఞాని అయితే కానీ మనిషికి ముక్తి, మోక్షం లేదు అని తెలియజెప్పడానికే ఈ అద్భుతమైనటువంటి గ్రంథాలున్నాయి. భగవద్గీత కావచ్చు, ఖురాన్ కావచ్చు, బైబిల్ కావచ్చు.
అన్ని మతాలలో ఉన్నటువంటి సారం ఒక్కటే. చెప్పిన విధానాలు వేరు. మరి సృష్టి యొక్క ప్రభుత్వం గురించి ఇంకా ఏం తెలియజేస్తున్నారు అంటే ఇక్కడ మరి దీనికంటే ముందు సార్ చెప్తున్నారు మనకి ధర్మదేవత 2000 సంవత్సరంలో వస్తుందనుకున్నాము రాలేదు. 2012లో వస్తున్నామనుకున్నాము రాలేదు. 2020లో కోవిడ్ రూపంలో వచ్చింది అని మన గురువుగారు పత్రిజీ చెప్తున్నారు. మరి కరోనాని కోవిడ్-19ని మనమేమనుకున్నాము? ఒక వైరస్ అది. ఒక మహమ్మారి. ఒక దయ్యంలాగా, భూతంలాగా చూసాము. ఎందుకంటే మన అవగాహన పరిధి అంతవరకే ఉంది. మనము ఇతరులకు చెడు చేసినా పర్వాలేదు. కానీ ఒక చిన్న ప్రాణి, చీమ కానీ, దోమ కానీ మనకి హాని కలిగిస్తే మాత్రం మనం తట్టుకోలేము. వాటిని తిట్టిపోస్తాము. అలాంటి దుస్థితిలో మరి మనమున్నాము. మరి అది ఒక ప్రకృతి శక్తి. వైరస్ కాదు. ప్రకృతి కన్న తల్లి లాంటిదండి. ఏ తల్లైనా తన బిడ్డల్ని బా శిక్షిస్తుందా? శిక్షణ కూడా ఇవ్వడానికి అంగీకరించదు. బిడ్డల యొక్క కష్టాల్ని కూడా తనే స్వీకరిస్తుంది, భరిస్తుంది, సహిస్తుంది. ఇక ప్రకృతి మనకి బుద్ధి చెప్తుంది అంటే అక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? మనం ఎంతటి అధ్వాన్న స్థితిలో ఉన్నాము, ఎంతటి దయానీయ స్థితిలో ఉన్నాము, ఇది మనం అర్థం చేసుకోవాలి. ఈ సృష్టి అంతా కూడా సృష్టికర్త చేత సృష్టింపబడింది. ఇక్కడ మళ్ళీ సృష్టి వేరు, సృష్టికర్త వేరు కాదు. తనను తాను ప్రకటించుకుంది. కానీ ఎప్పుడైతే తల్లి నుండి విడిపోయిన బిడ్డ తల్లికి దూరం అయిపోయినప్పుడు, తల్లితో బంధం లేనప్పుడు ఎలాగైతే అలమటిస్తాడో, అలాగా మనమంతా కూడా మరి ఆ పరమాత్ముడి సంతానమైనప్పటికీ, ఆ పరమాత్ముడికి, ఆ శక్తికి దూరం అయిపోయాము. దూరం అయిపోయి తల్లడిల్లిపోతున్నాము. మళ్ళీ ఆ బంధాన్ని పునరుద్ధరించుకోవడాని కోసము. ఎప్పుడైతే తల్లి, తండ్రి లాంటి ఆ పరమాత్ముడితో మనకి మళ్ళీ తిరిగి బంధం ఏర్పడుతుందో, అప్పుడు మనకి భరోసా వస్తుంది. నిర్భయత్వంలో ఉంటాము. నిశ్చలత్వంలో ఉంటాము. మరి ఇప్పుడు కూడా మరి భూమి మీద ఎలాంటి పరిస్థితులున్నాయి? అందరూ ఎలా జీవిస్తున్నారు? సరికాని ఆహారాన్ని తీసుకుంటూ భరించలేని బాధలు, జబ్బులు, సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. వాటికవి రావట్లేదండి. మరి అందుకోసమే ఈ భూమి మీద ఇప్పుడు ఇంతగా మరి ఇంత విస్తారంగా ఈ ఆధ్యాత్మిక ఈ ప్రచారము, ధ్యానము, జ్ఞానము విస్ఫోటనం జరుగుతుంది. పత్రిజీ వచ్చింది మరి అందుకోసమే. మనము ఏకత్వ స్థితిలో ఉన్నప్పుడు అందరితో అన్నింటితో ఇతరుల బాధని మనం కూడా ఫీల్ అవుతాము. ఇతరుల సంతోషాన్ని మనం కూడా ఫీల్ అవుతాము. మరి వారు ఆ మూగ ప్రాణులతో ఏకత్వ స్థితిలోకెళ్ళిపోయారు. వాటి బాధను చూడలేకపోయారు. అందుకే
మనల్ని అన్ని రకాలుగా సిద్ధం చేశారు. సత్యాన్ని కుండబద్దలు కొట్టినట్టు బట్ట బయలు చెయ్యండి, ఇంక తప్పదు. తెలియక చేస్తున్నారు కొందరు, తెలిసి చేస్తున్నారు. తెలిసినా తెలియకపోయినా మరి మనం చేసిన దాని ఫలితాన్ని మనమే కదండి పొందవలసింది, అనుభవించవలసింది. అందుకే మరి ప్రకృతి మనకు ఎప్పుడైతే నేర్పిస్తుందో దానిని నేర్చుకోవాలి సక్రమంగా. క్లాస్ రూమ్‌లో టీచర్ ఏం చేస్తారు? మంచిగా చెప్తారు. వినలేదనుకోండి బెత్తం పట్టుకొని చెప్తాడు. మరి ఆ బెత్తం పట్టుకున్నప్పుడు అప్పుడు అల్లరి చేసిన వాడికి, తప్పు చేసిన వాడికి, అల్లరి చెయ్యని వాడికి, తప్పు చెయ్యని వాడికి కూడా శిక్ష వస్తుంది. మరిప్పుడు అలాగే ఉన్నాం మనము. కరోనా అనేది ధర్మ మార్గంలో ఉన్న వాళ్ళకి కూడా వచ్చిందండి. ఎందుకంటే శిక్ష లభిస్తున్నప్పుడు మనము ఎవరెవరితో కూడి ఉంటామో అందరికీ అది అందుతుంది అక్కడ. మరి అలాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా మనం చూసుకోవాలి. మరి ఈ మధ్యల మొన్న కూడా అమెరికాలో ఎలాంటి భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. అయినా కూడా మనము మెలకువ స్థితిలోకొచ్చామా? జరుగుతున్న దాని పట్ల అవేర్‌నెస్‌లోకొచ్చామా? ప్రకృతి తనను తాను బ్యాలెన్స్ చేసుకుంటుంది ఇలాంటి వాటి ద్వారా. ఒకప్పుడు భూమి మీద అట్లాంటిక్ మహాఖండం ఉండేదంట. మరి అది ఒక ప్రళయంలో మొత్తము మునిగిపోయి లెమూరియన్, అట్లాంటిక్ అనేటువంటి 2 జాతులు కూడా మరి భూగర్భంలో కలిసిపోయాయంట. అంటే అప్పుడు ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా గెల్యులస్ అంటే ఆహ్, భూ ప్రళయాలుగా వచ్చేవి. సముద్ర ప్రళయాలుగా వచ్చేవన్నమాట. ఖండాలు ఖండాలు మునిగిపోయేవి. ఒక ఖండం మునిగిపోయినప్పుడు ఇంకొక ఖండము అక్కడ మేల్కొనేది. మనం టీచర్ కొడుతుంటే పక్కోడిని కొట్టినా ఇంకో పక్కోడేం జేస్తాడు? వాడు బుద్ధిగా ఉంటాడు. అమ్మో! నాకు దెబ్బలు పడొద్దు అనేసి. అలాగా మరి ప్రకృతి ఆ విధంగా భూమాత, ప్రకృతి మాత వాళ్ళని వాళ్ళు మరి బ్యాలెన్స్ చేసుకోవడాని కోసము ఇలాంటి కొన్ని చర్యలు, కొన్ని సంఘటనలు, చర్యలు కాదవి జరుగుతూ ఉంటాయి. మరి అందుకోసమే మనం తెలుసుకోవాలి. ప్రాపంచిక విషయాలు తెలియాలి. ఆ సమాచారం అవసరమే. కానీ అసలు ఈ ప్రపంచానికి, ఈ సృష్టికి మూలమేంటి అసలు? ఎలా నడుస్తుంది? ఈ సృష్టిని ఎవరు సృష్టిస్తున్నారు? మరి ఇంకా సృష్టి యొక్క ప్రభుత్వం గురించి సారేం చెప్తారంటే ఇందులో మనకి మొత్తం పైన 7 లోకాలున్నాయన్నమాట. భూలోకము, భువర్లోకము, సువర్లోకము, మహాలోకము, జనాలోకము, తపోలోకము, సత్యలోకము. భూలోకము, భువర్లోకము, సువర్లోకము, జనాలోకము, మహాలోకము, తపోలోకము, సత్యలోకము. మొత్తం 7 లోకాలు. భూలోకము, భువర్లోకము, సువర్లోకము. ఈ 3 లోకాల్లో జనాలోకము. ఈ 4 లోకాల్లో ఉండేవాళ్ళు ప్రజలు. ఇక మహాలోకము, తపోలోకము, సత్యలోకము. ఈ 3 లోకాల వాళ్ళని కలిపి ప్రభుత్వము అంటారు. అక్కడ నుండి ప్రభుత్వము రూలింగ్ చేస్తుంది. సత్యలోకం నుండి భూమి మీద. ఎలా చేస్తుంది అంటే, మరి మనకి ఇండియాకి ఒక గవర్నమెంట్ ఉంది. అమెరికాకు ఒక గవర్నమెంట్ ఉంది. మనకి ప్రెసిడెంట్ ఉంటారు. ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. స్టేట్ లెవెల్‌లో గవర్నరు, సీఎం ఇలా ఉంటారు కదా! కలెక్టర్సు. అంటే గవర్నమెంట్ అంటే ఒక వ్యక్తి కాదు. ఒక పెద్ద సంస్థ.
ఎంతో మందితో నడిపించబడుతుంది అది. భూమి మీద ఎలాగైతే కోటాను కోట్ల జనాలున్నారో, సత్యలోకంలో సృష్టి యొక్క ప్రభుత్వంలో కూడా కోటాను కోట్ల మంది ఉన్నారు. జనాలున్నారు. మరి ఎలా నడపబడుతుంది అంటే ఏంజెలిక్ కింగ్డమ్ ద్వారా, అంటే ప్రకృతి దేవతల ద్వారా. ఎలాగైతే కోర్టులో జడ్జి ఏం చేస్తారు? జడ్జిమెంట్ ఇస్తారు. మళ్ళా ఆ జడ్జిమెంట్‌ను ఎవరు అమలు పరుస్తారు? పోలీస్ డిపార్ట్‌మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. జడ్జిమెంట్ ఏమో కోర్టు ద్వారా అందుతే, పోలీస్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు మరి రాధాకృష్ణ సార్ లాగా వీళ్ళ డ్యూటీ ఏంటి? వాళ్ళిచ్చిన తీర్పుని అమలు పరచడము. మరి అట్లాగా సత్యలోక వాసుల ద్వారా, ఆ ప్రభుత్వ యంత్రాంగం ద్వారా, ఆ సృష్టి యొక్క ప్రభుత్వం ద్వారా ఈ భూమి మీద ఇక్కడ పరిస్థితులు ఇలా ఉన్నాయి. ఈ ఖండంలో ఇలా ఉంది. ఇక్కడ మరి బ్యాలెన్స్ అవసరము. ఇక్కడ వీళ్ళకు శిష్టులు ఎక్కువగా ఉన్నారు. వీళ్ళకి రక్షణ అవసరము. ఇక్కడ దుష్టులున్నారు. శిక్షణ అవసరము. ఇదంతా కూడా ప్లానింగ్ చేసి మళ్ళీ ఏంజెలిక్ కింగ్డమ్ ప్రకృతి దేవతల ద్వారా అమలు పరుస్తుందన్నమాట. ఎక్కడ భూకంపం రావాలి, ఎక్కడ సునామీ రావాలి. ఈ వైరస్ ఎవరు సృష్టించిండ్రు అనుకుంటున్నారు? సృష్టి యొక్క ప్రభుత్వము సత్యలోక వాసుల ద్వారా సృష్టి చేయబడ్డది. ఎండ ఎక్కువ కొడితే సూర్యుడిని తిట్టుకుంటాము. వర్షాలు ఎక్కువ పడితే వానదేవుణ్ణి తిట్టుకుంటాము. భూమాతకి కనీసం దండం పెట్టుకోవాలనేది తెలవదు. మనల్ని ఇంత భరిస్తుంది. గాలి ఎక్కువ వస్తే వాయుదేవుణ్ణి తిడతాము. ఎవరిచ్చారు మనకు ఆ రైట్స్? వాళ్ళందరూ మన కోసం నిస్వార్థంగా పనిచేస్తూ ఉన్నారు. ఏమీ ఆశించడం లేదు. వాళ్ళకి ఏ భేదభావము లేదు. అలాంటిది మనం ఏం చేస్తాము? మన నోటిని ఏ విధంగా ఉపయోగిస్తున్నామో మనల్ని మనం చెక్ చేసుకోవాలి. మరి ఇక్కడ ప్రతి ఇంట్లో కూడా ఒక గవర్నమెంట్ ఉంటుందండి. ప్రతి తల్లి, తండ్రి కూడా ఏం చేస్తారు? గవర్న్ చేస్తారు. ఇంట్లో అన్నీ కూడా ప్లానింగ్ చేస్తారు. పిల్లలకు అన్ని సదుపాయాలు సమకూరుస్తారు. మరి వాళ్ళ పిల్లలు ఏదన్నా తప్పు చేసిండ్రనుకోండి, వెంటనే శిక్షిస్తారా? పోనీలే వాడు నేర్చుకుంటాడు అనేసి ఏం చేస్తాము? ఓర్పుతో ఉంటాము. సహనంతో ఉంటామన్నమాట. అలాగే మన ఇంట్లో పని మనిషి ఉంది. చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంది. వెంటనే పోలీస్‌లో పట్టిస్తామా? పోనీలే దానికి ఏం అవసరం వచ్చిందో రూ. 10 తీసుకుంటే మనదేం పోయిందనుకుంటాము. కానీ కొద్ది రోజులయిన తర్వాత ఇంట్లో వస్తువులన్నీ దాని ఇంట్లో ఉండికెళ్ళిపోయాయి. అప్పుడేం చేస్తాము? ఇక రిపోర్ట్ ఇస్తాము. అంటే ప్రతి దానికి కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది. వెంటనే యాక్షన్ తీసుకోము. ఎవ్వరి మీద కూడా మనము ఓపిక పడతాము. ఓర్పుతో ఉంటాము. సహనంతో ఉంటాము. అది మనకి ఎవరు నేర్పించిండ్రు? మనకి ప్రకృతి నేర్పించింది. ఎందుకంటే తను అలా ఉంటుంది. ఉండి మనల్ని కూడా అలా ఉండమని మనకి నేర్పిస్తుంది. మరి ఇంకా ఇక్కడ సృష్టిలో 7 లోకాలున్నాయి. భూమి పైన 7 లోకాలున్నాయనుకున్నాం కదా! ఆ 7 లోకాల వాళ్ళు మరి ఎక్కడ ఏ లోకం వాళ్ళు ఎలా ఉంటారు అనేది మనకిక్కడ చెప్తున్నారనమాట. భూలోకం అనేది 3D యూనివర్స్. అంటే థర్డ్ డైమెన్షన్ మూడవ తలం అన్నమాట. భూవర్లోకము లోయర్ ఆస్ట్రల్ వరల్డ్. అలాగే సువర్లోకము హయ్యర్ ఆస్ట్రల్ వరల్డ్. మహాలోకము జనాలోకము కాజల్ వరల్డ్. మహాలోకము సూప్రా కాజల్ వరల్డ్. తపోలోకము అంటే డీప్ మెడిటేటివ్ వరల్డ్. అంటే అక్కడంతా కూడా ధ్యానం చేసేవాళ్ళు, తపస్సు చేసేవాళ్ళు ఉంటారు. సత్యలోకము అంటే హైయెస్ట్ వరల్డ్. అన్నిటికంటే ఉన్నతమైన లోకము సత్యలోకము. మరి మనము ఏం చేస్తే సత్యలోకం వరకెళ్తాము? ఒక మనిషిగా జన్మ తీసుకున్న వాళ్ళు యొక్క లక్ష్యం ఏమై ఉండాలి? మనం కూడా సత్యలోక వాసులం కావాలి. మనము
తపోలోకం వరకు వెళ్ళినా కూడా మళ్ళీ జన్మ తీసుకోవాల్సిందే. ఎందుకంటే సృష్టి యొక్క ప్రభుత్వంలోకి మనం వెళ్ళే వరకు మనము జన్మను తీసుకుంటూనే ఉంటామన్నమాట. మరి ఏం చెప్తున్నారు ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఇంకొక శ్లోకంలో అంటే, ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావృత్తి నోర్చున మాముప్పేత్యుక్తు కౌంతేయ పునర్జన్మ నవిద్యతే. నువ్వు బ్రహ్మలోకానికి వెళ్ళినా తపోలోకానికి వెళ్ళినా తిరిగి ఇంకో జన్మ ఎత్తాల్సిందే. కానీ నీవు నాలాగా సత్యలోక వాసివి అయితే నీవు మళ్ళీ తిరిగి ఈ భూమి మీదికి రావక్కర్లేదు. అప్పుడు నీకు ప్రభుత్వంలో స్థానం కల్పించబడుతుంది. అలాగే నువ్వు ఒక ప్రభుత్వాన్ని అవుతావు, ప్రభువు అవుతావు అని చెప్పి ఎవరు చెప్తున్నారు? మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మ ఇంకొక శ్లోకంలో చెప్తున్నారనమాట. సత్యలోకంలో ఉండే వాళ్ళందరూ ప్రభువులు. ఓకే, మహాలోకము తపోలోకంలో ఉండే వాళ్ళందరూ కూడా కాబోయే ప్రభువులు. ఇటు ప్రభువులు కారు, అటు ప్రజలు కారు. వీళ్ళకు వాళ్ళకి వాళ్ళు మధ్యలో మీడియేటర్స్ అన్నమాట. సంధానకర్తలుగా ఉంటారు, అంబాసిడర్స్ గా ఉంటారు. ఇక భూలోకము, భూవర్లోకము, సువర్లోకము, జనాలోకంలో ఉండే వాళ్ళు జనులు. మరి పైలోకాల్లో సత్యలోకంలో ఉండే వాళ్ళను ప్రభువులు అంటారనమాట. మరి సత్యలోకం వరకు చేరాలంటే ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నామండి. ధ్యానం చేసే వాళ్ళందరూ, తపస్సు చేసే వాళ్ళందరూ కూడా తపోలోకానికి చేరుకుంటారు. మరి మనం సత్యలోకం వెళ్ళాలి అంటే ఎలాగంటే, మరి మనము కూడా మనం తెలుసుకున్నటువంటి ఆ సత్యాన్ని, ఆ జ్ఞానాన్ని అందరికీ పంచినప్పుడు మనకి సత్యలోకంలో ఎంట్రీ ఉంటుంది. ఈ భూమి ఇప్పుడు 3D నుంచి 5Dకి షిఫ్ట్ చేయబడింది. అంటే ఈ భూగ్రహము ఎనర్జీ ఫ్రీక్వెన్సీ అనేది ఉన్నత స్థితిలోకి వెళ్ళిందనమాట. ఇక రాబోయే రోజుల్లో భూమి మీద నివసించే వాళ్ళందరూ కూడా మరి ఎలా ఉండాలి అంటే సత్యవంతులుగా ఉండాలి, ధర్మపరాయణులుగా ఉండాలి. ధర్మం అనేది సూక్ష్మాతి సూక్ష్మమైనది. దానికి అంతే ఉండదు. ఒక మహాసముద్రం లాగా ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది మిగిలే ఉంటుంది. ధర్మం అనేది మారుతూ ఉంటుంది. అందుకే దాన్ని ఎప్పటికప్పుడు మనము మారేదాన్ని తెలుసుకుంటూ ఉండాలి. మరి దాన్ని మనం ఆచరించాలి కదా. సత్యం అనేది ఒక లిమిట్‌లో ఉంటుంది. ఎప్పుడూ ఉండేదే సత్యము, నిత్యమైనదే సత్యము. కానీ జ్ఞానం అలా కాదు. ఆ యొక్క భూభాగాన్ని బట్టి, పరిస్థితులను బట్టి, వ్యక్తులను బట్టి, సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి ధర్మం మారుతూ ఉంటుంది. ఒకరికి ధర్మం అయింది, ఇంకొకరికి ధర్మం కాకపోవచ్చు. ద్రోణాచార్యుడికి ద్రుపదుడు శత్రువు అన్నమాట. సో ద్రోణాచార్యుడు ద్రుపదుడిని చంపితే ద్రోణాచార్యుడికి పాపం అంటుతుంది. అందుకని ఏం చేస్తాడు, తన శిష్యుడైన అర్జునుడిని నువ్వు అతన్ని చంపు అంటాడు. ఎందుకంటే అర్జునుడు ఒక రాజు, ఒక క్షత్రియుడు కాబట్టి తనకి పాపం అంటదు. అంటే చర్య ఒక్కటే, కానీ చూడండి అది అతనికి ఒక రకంగా వర్తిస్తుంది, ఇతనికి ఒక రకంగా వర్తిస్తుంది. మరి అలాగా ఇప్పుడు భూమి మీద ధర్మం మార్పు చెందింది. ఇప్పుడు ధర్మం ఏం చెప్తుంది అంటే, పూజలు కాదు, భజనలు కాదు, స్తోత్రాలు కాదు. ఇప్పుడు నువ్వు ధ్యానం చెయ్యి, యజ్ఞయాగాదులు కూడా కాదు. వాటన్నిటి ద్వారా నీవు ఈ సత్యయుగంలో, ఈ కృతయుగంలో నువ్వు అర్హతను పొందవు జీవించడానికి. కేవలము ధ్యానం చేసినప్పుడు మాత్రమే మనకి ఈ యుగంలో, ఈ భూమి మీద, ఈ ఉన్నత శక్తిలో మనం ఇమడగలుగుతాము. నిష్కామ కర్మ స్థితిలో జీవించాలన్నమాట మనము. మరి జీవించాలి అంటే మనము చెయ్యవలసింది ధ్యానము. మరి
భూమి మీద 2 రకాల మనుషులున్నారు అని చెప్తారు సార్. ఒకటి శిష్టులు, 2 దుష్టులు. ఎవరు శిష్టులు? ఎవరైతే ధర్మంలో ఉన్నారో, ఎవరైతే మంచి పనులు చేస్తారో వాళ్ళు శిష్టులు. ఎవరైతే అధర్మంలో ఉన్నారో, ఎవరైతే మరి సరికాని పనులు చేస్తూ ఇతరులకు హింసను, ఇతర జీవులే కాదండి, చెట్లు నరకడం కావచ్చు, గుట్టలు పగలగొట్టడం కావచ్చు, వాళ్ళ యొక్క చూపులతోని, మాటలతోని, వాళ్ళ యొక్క చర్యలతోని ఇతరులకు బాధను, దుఃఖాన్ని కలిగించడం కూడా హింస కిందికే వస్తుంది. అది ఒక జీవిని చంపడం అనేది మహాపాపం కావచ్చు. కానీ మిగతా ఇవన్నీ కూడా హింస కిందికే వస్తుంది. మరి అహింసలో ఉండాలి అంటే మన ఆలోచనలు సరిగ్గా ఉండాలి. దానికోసం ఒక పుస్తకం ఇంట్రొడ్యూస్ చేస్తారు సార్ ఇందులో. థింకింగ్ అండ్ డెస్టినీ, హెరాల్డ్ డబ్ల్యూ పెర్సివాల్. మనకి వేరే ఒక జూమ్‌లో ఈ బుక్ స్వాధ్యాయం జరుగుతుందండి లైట్ వర్కర్స్ జూమ్‌లో. థింకింగ్ అండ్ డెస్టినీ అది ఇంగ్లీష్‌లో వచ్చింది ఆ పుస్తకము. అది తెలుగులో కూడా ట్రాన్స్‌లేట్ జరిగినట్టుంది. సో, ఇది అద్భుతమైన పుస్తకము. ప్రతి ఒక్కరూ చదవాలి. ఆలోచనల యొక్క శక్తి గురించి, మరి మన లోపల సరియైన ఆలోచనలు ఉండాలంటే మనం ఏం చేయాలి? ఎలా ఉండాలి? అదంతా కూడా వివరిస్తుంది ఆ బుక్. మరి మనకి 4 రకాల ఆలోచనలుంటాయి. పాజిటివ్, నెగెటివ్, అలాగే డిస్ట్రాయ్, మిరాక్యులస్ అంటే మంచి ఆలోచనలు, నకారాత్మక ఆలోచనలు, తర్వాత వినాశనకరమైన ఆలోచనలు, అద్భుతకరమైన ఆలోచనలు. మన ఆలోచనలు ఎప్పుడు ఎలా ఉండాలి? మంచిగా ఉండాలి, అద్భుతంగా ఉండాలింకా. మరి ఉండాలంటే మన మనోస్థితి సరిగ్గా ఉండాలి. మనసు నిశ్చలంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి. దానికోసము మరి మనం అనుసరిస్తున్నటువంటి ఈ శ్వాస మీద ధ్యానం అనేది మనకి ఎంతగానో ఉపకరిస్తుంది. దానికి తోడు సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఎలాంటి ఆహారం తీసుకుంటే మనకి అలాంటి మనసే తయారవుతుందనమాట. మరి ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి. ఇది కూడా మళ్ళీ ఒక మంచి శ్లోకంలో మనకి చెప్తారనమాట. నాత్మానమవసాదేత్. ఆత్మైవ హ్యాత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మనః. అంటే నీకు నువ్వే శత్రువు, నీకు నువ్వే మిత్రుడువు. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. ఎవరో వస్తారు, ఎవరో ఉద్ధరిస్తారు అని చెప్పి ఎదురు చూడకూడదు. మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరించుకోవాలంటే మరి మన లోపల ఉన్నటువంటి ఆ శక్తిని బయటికి తీయాలి. ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తారనమాట సార్. మహమ్మద్ ఇంకొక నాస్తికుడు. నాస్తికుడు అంటే దేవుణ్ణి నమ్మనివాడు. ఇద్దరు యుద్ధం చేస్తున్నారంట ఒకసారి. చేస్తుంటే ఆ నాస్తికుడు మహమ్మద్ తల మీద కత్తి పెట్టేసి, ఇప్పుడు నిన్నెవరు రక్షిస్తారు? నాకు అల్లా ఉన్నాడంటావు కదా! ఏడి నీ అల్లా నిన్నిప్పుడు రక్షిస్తాడా అంటాడంట. అలాంటి సమయంలో కూడా మహమ్మద్ ఏం చెప్తాడట? యెస్. నా అల్లా నాకున్నాడు. నా అల్లా నన్ను రక్షిస్తాడు అని చెప్పి ఎంతో ధైర్యంగా, ఎంతో విశ్వాసంతో మాట్లాడతాడంట. అతని మాటలు వినగానే ఈ నాస్తికుడి చేతిలోనున్న కత్తి పడిపోయిందంట. అప్పుడు మహమ్మద్ కత్తి తీసుకొని, ఇప్పుడు నిన్నెవరు రక్షిస్తారు? నా అల్లా నన్ను రక్షించాడు. ఎందుకు రక్షించాడు అల్లా అంటే, అల్లా ఎవరు మరి? కృష్ణుడు కావచ్చు, అల్లా కావచ్చు, జీసస్ కావచ్చు, అందరూ ఎవరు? వాళ్ళంతా కూడా ధర్మదేవత. ఒక రూపాన్ని తీసుకొనొచ్చింది. అనగానే అతడు భయపడిపోతాడంట. అతడు ఇంకా అతన్ని క్షమించి వదిలేస్తాడంట. మరి మనకి నృసింహస్వామి కూడా ప్రహ్లాదుని ఎలా రక్షిస్తాడు? ఆ ప్రహ్లాదుడి యొక్క ఆ ధర్మమే, ఆ విశ్వాసమే అతన్ని రక్షించింది. మరి నృసింహస్వామి ఎవరు? తను ఒక ధర్మదేవత, రిప్రజెంటేటివ్ ఆఫ్
ధర్మము, ధర్మదేవత. సో మరి ఇంకా టైం ఎంతుంది సార్ మనకి? ఇంకా 10-15 మినిట్స్ అయినా తీసుకోవచ్చు. ఓకే సార్. సో ఈ సృష్టి యొక్క ప్రభుత్వము ఏం చేస్తుంది? సృష్టిని పరిరక్షిస్తుంది, ధర్మాన్ని కాపాడుతుంది, ధర్మాన్ని నిలబెడుతుంది అని చెప్పుకున్నాం కదా. మరి ఇదంతా కూడా ఎలాగట అంటే ఒక సుస్పష్టమైనటువంటి ప్రణాళికతో జరుగుతుందట. మరి ఇప్పుడు ఈ భూమి మీద ఒకప్పుడు కొద్దిమంది రాక్షసులను సంవరించడానికి కృష్ణ పరమాత్మ సరిపోయింది. తర్వాత రావణాసురు లాంటి వాళ్ళని సంవరించడానికి త్రేతాయుగంలో రాముడు సరిపోయిండు. మరి ఇప్పుడు ఈ భూమి మీద ఈ కలియుగం అంతమైపోయి నూతన యుగం ఆరంభమయ్యేటువంటి ఈ సమయంలో ఒక కృష్ణుడు, ఒక రాముడు సరిపోతాడా అండి? లేదు కదా. కోటాను కోట్ల మంది రక్షించబడాలి ఇక్కడ. అంటే అందరి లోపల పరివర్తన జరగడం ద్వారా ఇప్పుడు ఈ నూతన యుగం అనేది ఆరంభమైందనమాట. అంటే ఇదివరకి కలియుగం అంతమైనప్పుడు సృష్టి అంతం చేయబడి నూతన సృష్టి జరిగేది. ఇప్పుడు అలా కాకుండా మరి ఉన్నదంతా అలాగే ఉంచి దాని లోపల మార్పు తీసుకురావడం అన్నమాట. అందుకోసమే ఇప్పుడు భూమి మీద ఎవరైతే సత్యాన్ని తెలుసుకున్నారో, ధ్యానం చేస్తూ జ్ఞానాన్ని పొంది ఉన్నారో, విశ్వ కళ్యాణం కోసం పని చేస్తున్నారో, మరి వాళ్ళందరూ కూడా సృష్టి యొక్క ప్రభుత్వంలోకే వస్తారు. వాళ్ళందరికీ కూడా మరి సత్యలోకము లభిస్తుంది అని చెప్తారనమాట. అందరూ కూడా మరి సత్యలోకానికి మనం ఎంట్రీ పొందామిగ. ఎందుకంటే మనం మన కోసమే జీవించడం లేదు. మనల్ని మనం ఉద్ధరించుకోవడంతో పాటు మరి అందరి కోసం మనం పని చేస్తున్నాము. ఇంకేం చెప్తారంటే సారు, రాబోయే 10 సంవత్సరాలలో భూమి మీద మరి ఇప్పుడు 2 రకాల మనుషులు అనుకున్నాం కదా. శిష్టులు, దుష్టులు. దుష్టులు అనే వాళ్ళే ఉండరు. కౌరవ జాతి ఉండదు. పాండవ జాతి 3 రకాల జాతులు ఉన్నాయని చెప్తారు ఇక్కడ. ఒకటి, ఎవరైతే ధర్మంలో ఉన్నారో వాళ్ళు పాండవ జాతి. ఎవరైతే అధర్మంలో ఉన్నారో వాళ్ళు కౌరవ జాతి. ఎవరైతే మరి ధర్మ పరిరక్షణకు పూనుకున్నారో వాళ్ళంతా కూడా శ్రీకృష్ణ జాతి. ఇక రాబోయే రోజుల్లో పాండవ జాతి లోకొస్తారు అందరూ. ఆ తర్వాత శ్రీకృష్ణ జాతిలోకి వస్తారన్నమాట. మరి ఇంకా 10 సంవత్సరాల్లో ఇలాంటి ఒక పరిస్థితులు, ఒక మార్పు, పెను మార్పు అనేది జరుగుతుంది. గవర్నమెంట్ మన జీవితాల్లో ఎప్పుడు ఇంటర్ఫియర్ అవుతుందండి? ఎమర్జెన్సీ టైంలో. ఇదివరకు ఎప్పుడైనా చూసామా మనము కరోనా లాంటి సిచ్యువేషన్ని? ఇప్పుడు ఈ భూమండలం అంతా కూడా ఎమర్జెన్సీ పీరియడ్‌లో ఉంది. ఎలా తెలుస్తుంది మరి మనకి ఈ విషయాలు? అంటే బయట జరుగుతున్న సంఘటనలు మన అంతరంగానికి ప్రత్యక్ష నిదర్శనము. బయట యుద్ధం జరుగుతుంది అంటే అంతరంగానికి ఒక రిఫ్లెక్షనే ఆ బయట ప్రపంచము. అవర్ ఔటర్ లైఫ్ ఈస్ రిఫ్లెక్షన్ ఆఫ్ ఇన్నర్ వరల్డ్. వి క్రియేట్ అవర్ ఓన్ రియాలిటీ. మన వాస్తవాన్ని మనమే సృష్టించుకుంటున్నాము. మరి మళ్ళీ మన వాస్తవాన్ని మనమే సరి చేసుకోవాలి. ఎలా సరి చేసుకుంటాము? సరి చూసుకున్నప్పుడు కదా. దీనికి కారణం ఏమిటి? ఏం జరుగుతుందో తెలుసుకోవాలి ఫస్ట్. ఎందుకు ఇలాంటి మార్పులు జరుగుతున్నాయి అని తెలుసుకున్నప్పుడు మరి ఇందులో నా పాత్ర ఏమిటి? నేనేం చేయాలి? మరి మన వంతు పనేంటి ఇప్పుడు? అందరికీ ధ్యానం అందించాలి. అందరూ ఆత్మ జ్ఞానాన్ని పొందే విధంగా మనం కూడా ప్రతి ఒక్కరు కూడా నేను సైతం అంటారు కదా. అలాగా ఒక సైనికుడు అయిపోవాలి.
రాధాకృష్ణ సార్ చూడండి. మొన్నటి వరకు వారు వ్యక్తిగత తన యొక్క వృద్ధి కోసం సాధన చేశారు ఎంతగానో. కానీ సాధన చేసిన తర్వాత ఊరుకుంటుందా లోపల ఉన్న ఆత్మ? ఇప్పుడు నువ్వు చేయవలసింది ఇంకా సాధన కాదు. అందరి కోసం పని చెయ్యు అని చెప్పి మరి లోపల నుంచి ప్రోత్సాహం అందింది. అక్కడి నుంచి ఒక తపన అందించాలి. ఎలాగైనా చెయ్యాలి. అలాగా ప్రతి ఒక్కరం కావాలి. మనం మన కోసం కాదింకా. మన గురించి సృష్టి ప్రభుత్వం చూసుకుంటుంది. ప్రకృతి దేవతలు చూసుకుంటారు. నేను పని చేస్తాను. నాకు పని కల్పించండి. నాకు పని ఇవ్వండి. ఎవ్వరైతే తపిస్తారో మరి ఇక్కడ అర్హతలు కూడా కావాలండి. ఏదైనా ఉద్యోగం మనకి రావాలంటే క్వాలిఫికేషన్స్ ఉండాలి కదా! మరి ఏం అర్హత పొందాలి మనం ఇక్కడ? ఫస్ట్ ఒకే ఒకటి జ్ఞాని గావాలి. 2 జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. ఓకే శాకాహారిగా జీవించాలి. అంతేనా సరిపోతుందా? స్వచ్ఛంగా మారాలి మనము. మనసు స్వచ్ఛంగా ఉంచుకోవాలి. అంతరంగాన్ని స్వచ్ఛంగా ఉంచుకోవాలి. సాక్షిభూతంగా జీవించాలి. మన ఎదుట మనము చూసేది, వినేది, మాట్లాడేది ఎప్పుడు కూడా సరి అయినది, సత్యవంతమైనది, మంచినే చూడాలి, మంచే వినాలి, మంచే మాట్లాడాలి. ఎలాగైతే హంస పాలు, నీళ్లు రెండిచ్చినమనుకోండి, నీళ్లను తీసేసి పాలనే స్వీకరిస్తుందో, అలాగా ప్రతి ఒక్కరి లోపల కూడా అందరిలో ఆత్మగా చూడాలి, దైవంగా చూడాలి. అలాంటి ఒక స్థితికి మనం చేరుకున్నప్పుడు, అప్పుడు నేచర్ మనల్ని సెలెక్ట్ చేసుకుంటుంది. అప్పుడు మనకి అర్హత లభిస్తుంది. ఊరికే చేద్దాం అనుకుంటే సరిపోదు. అంగీకరించాలి. మన లోపల ఎన్నో జన్మలుగా మనం జన్మలెత్తి ఉన్నాము. జన్మల సంస్కారాలుంటాయి. మనం పైన ఒక రకంగా ఉంటాం. అంతరంగంలో ఇంకొక రాక్షసుడుంటాడు. ఆ జన్మల తాలూకు సంస్కారాలు అణిచి వేయబడి ఉంటాయి. ఏం చేయాలి వాటిని తవ్వి తీయాలి. అంగీకరించాలి. మన లోపల ఉన్నటువంటి ప్రతి క్వాలిటీని మనము గుర్తించాలి, అంగీకరించాలి. అలా గుర్తించి అంగీకరించుకుంటూ వెళ్ళినప్పుడు ఆ స్వచ్ఛత అనేదొస్తుంది మన లోపల. ఎక్కువగా మరి సాధన కూడా చాలా చెయ్యాలి. చేసినప్పుడే వస్తుంది. సో, మరి ఈరోజు ఎంతో చక్కటి ఇంకా ఏం చెప్తారంటే గవర్నమెంట్‌కి సెలవులుండవు. 24 అవర్స్ ఆన్ డ్యూటీయే. మన ఇంట్లో తల్లి ఉంది. తల్లికెప్పుడైనా సెలవులుంటాయా? ఉండవు. ఎప్పుడు రిటైర్మెంట్ లేనిది ఒక మదర్ పాత్ర మాత్రమే. మళ్ళీ తను అమ్మ కాదు, అమ్మమ్మ, నాయనమ్మ అయినంక కూడా బిడ్డలతో పాటు మన్మలు, మన్మరాళ్ళను, వాళ్ళ పిల్లలను ఇంక తన జీవితం అంతా ఇదే. అలాగా గవర్నమెంట్ కూడా సెలవులుండవు. ప్రభుత్వానికి సెలవులుండవు. ప్రజలకి సెలవులుంటాయి. మరి ఇక్కడ ఇంకొక చక్కటి ఉదాహరణ ద్వారా మనకి సార్ చెప్తారనమాట. కోర్టులో మనము ఒక చేతిలో త్రాసుండి, కళ్ళకు గంతలు కట్టుకున్నటువంటి ఒక రూపాన్ని చూస్తాం కదా! అదే ధర్మదేవత రూపము. ఈ 2 కళ్ళు మూసుకున్నప్పుడే మనము ధర్మదేవతను చూడగలుగుతాము. మరి దానికి అర్థం ఏంటి? ఆ త్రాసుకి అర్థం ఏంటి అంటే, నీవు శిష్టుడవా? దుష్టుడవా? నీకు ఖచ్చితంగా లెక్కలు కట్టి మరి నీవు శిష్టుడవైతే నీకు రక్షణ లభిస్తుంది. నీకు దుష్టుడవైతే నీకు శిక్షణ లభిస్తుంది అని చెప్తుంది. ఆ 2 కళ్ళు కట్టుకోవడానికి అసలు మనకు నాకైతే తెలియదు. అంటే ఈ 2 కళ్ళు మూసుకుంటే తప్ప నువ్వు ఆ అంతర్నేత్రం తెరుచుకుంటే తప్ప ఆ ధర్మాన్ని తెలుసుకోలేవు. ధర్మదేవతను చూడలేవు అని చెప్తున్నారనమాట. ఎంత చక్కగా ఉంది చూడండి. అలాగే మరి ఆ కోర్టులోనేమో జడ్జి తీర్పునిస్తారు. అలాగే అంటే ఎవ్వరి డ్యూటీ వాళ్ళకుంటుంది. ఎవ్వరి పని వాళ్ళు చేస్తారు. అలాగా ప్రకృతి దేవతలు కూడా
వాళ్ళ ఆధీనంలో ఉండి పనిచేస్తారంట. మన దేహంలో కూడా ప్రకృతి దేవతలు పనిచేస్తున్నారు. కాబట్టే మనం తిన్న ఆహారము జీర్ణమై శక్తిగా మారుతుంది. అదంతా మనకు తెలవదు. పెద్ద యంత్రాంగం ఉంటుంది మన లోపలనే. కానీ దీనికి సరియైన విలువనిస్తున్నామా? ఈ శరీరానికి, ఈ జీవితానికి, మన బంధాలకి, మన గురువు పట్ల మనం ఎంత భక్తితో ఉన్నాము, ఎంత విశ్వాసంతో ఉన్నాము, ఇవన్నీ కూడా మరి మనకి మనం ఎప్పుడూ సెల్ఫ్ చెకింగ్ చేసుకోవాలి. సో, ప్రతి ఒక్కరు కూడా మరి ఈ ధర్మదేవత కాన్సెప్ట్ గురించి తెలుసుకోవాలి. అందరికీ తెలియజేయాలి. ఈ బయట ప్రపంచంలో మరి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నాము కాబట్టే ఈ ప్రపంచం అంతా ఇలా నడుస్తుంది. శాంతిగా ఉంది. మరి అలాగే సృష్టి యొక్క ప్రభుత్వం గురించి మనం తెలుసుకున్నప్పుడు, అక్కడ ఉన్న నియమాలు తెలుసుకున్నప్పుడు, ఇంకా మనము ఆనందంగా, శాంతిగా, ప్రశాంతంగా జీవించగలుగుతాము. అంతా మరి బుక్కుల్లో రాయబడి ఉంది. పుస్తకాలు చదవాలి. రీడ్ బుక్స్ అని చెప్తారు. భగవద్గీత ప్రతి ఒక్కరూ చదవాలి. ఆ శ్లోకాలలోని అర్థాన్ని తెలుసుకోవాలి. మన PSSMలో మరి స్వాధ్యాయానికి, బుక్ రీడింగ్‌కి ఎంతో పెద్ద పీట వేశారు పత్రిజీ. సో, మరి మనము ప్రతిరోజు కొందరు ధ్యానం చేస్తారు, పుస్తకాలను నెగ్లెన్సీ చేస్తారు. అలాగే మరి పిరమిడ్ శక్తిని కూడా మనం ఉపయోగించుకుంటూ అందరికీ పరిచయం చెయ్యాలి. సో, మరి ఈరోజు ఇంత చక్కటి టాపిక్ ధర్మదేవత అనేటువంటి టాపిక్‌ని పత్రిజీ మనకి తెలియజేశారు. ఇంతటి జ్ఞానానికి మూలమైన గురువుగారికి మరి ఒక్కసారి ప్రణామాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఒక్కసారి మీ అందరిని ఇలా కలుసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ జూమ్‌లో అందరూ కూడా చక్కగా వీడియోస్ ఓపెన్ చేసుకొని ఎంతో శ్రద్ధతో వింటున్నారు. రియల్లీ గ్రేట్. హ్యాట్స్ ఆఫ్ టు యూ అందరికీ. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ సార్. రాధాకృష్ణ సార్.